వెల్కమ్ టు మాస్టర్ కే టీవీ. నిన్న ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. ఏంటంటే హీరో మహేష్ బాబు గురించి. హీరో మహేష్ బాబు చాలా కమర్షియల్ యాడ్స్లో యాక్ట్ చేస్తూ ఉంటారు, మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి యాడ్లో ఒక యాడ్ ఎవరెస్ట్ మసాలాలో పురుగులు వచ్చాయని చెప్పేసి మహేష్ బాబు చేసిన తప్పుగా భావిస్తూ మన మీడియాలో, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో చాలా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. యాక్చువల్గా ఇటువంటి స్టార్స్ యాడ్స్ని చేయటము అనేది ఎంతవరకు కరెక్టు? ఇటువంటి యాడ్స్ నాణ్యత తక్కువ ఉన్నటువంటి ఎవరెస్ట్ మసాలా లాంటి యాడ్స్ చేయడం ద్వారా మహేష్ బాబుకు ఒక మచ్చలాగా మిగిలిపోతూ ఉంటుంది కదా. దీని మీద మనం దాసరి విజ్ఞాన్ గారి స్పందన ఏంటో తెలుసుకుందాం. విజ్ఞాన్ గారు, మనం గతంలో చాలా చూసాం, చాలా యాడ్స్, ఫర్ ఎగ్జాంపుల్ పెప్సీ, కోక్, థమ్స్అప్ లాంటి యాడ్స్ కూడా పెద్ద పెద్ద స్టార్స్ చేయడం చూసాం. సో వాటి మీద కూడా చాలా విమర్శలు వచ్చాయి. ఈ విషయంలో మనం పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు పెప్సీ పెద్ద ఆఫర్ ఇస్తే కూడా లేదు, టెస్టులో దాంట్లో క్రిమి సంహారక మందులు ఉన్నాయి కాబట్టి నేను దాంట్లో యాక్ట్ చేయను అని చెప్పారు. సో అదే మహేష్ బాబు చాలా యాడ్స్లో చేస్తున్నారు, సంతూర్ నుంచి మొదలు పెడితే అన్ని రకాల యాడ్స్లో చేస్తున్నారు కదా. మనం దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటే, మహేష్ బాబు గారు చాలా మంచి యాక్టివిటీస్ కూడా చేస్తున్నారు, కానీ ఇటువంటి యాడ్స్, ఎవరెస్ట్ మసాలా లాంటి చిన్న యాడ్స్ చేయడాన్ని మనం ఏ విధంగా చూడవచ్చు? ఎవరెస్ట్కి ఆయన బ్రాండ్ అంబాసిడర్గా ఎంచుకున్నారు, మంచి మంచి యాడ్స్ కూడా వచ్చాయి. సినిమా థియేటర్లలో కూడా ప్లే అవుతున్నాయి, పెద్ద పెద్దగా వరుస పెట్టి వేస్తూ ఉంటారు. టీవీలలో కూడా ఈ మధ్యకాలంలో వస్తున్నాయి. అండ్ ఈయన ఎవరెస్ట్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత దాని సేల్స్ విపరీతంగా పెరిగాయి. అంటే ఇప్పుడు మార్కెట్లో క్యాచ్ మసాలా ఉంది, దాని బదులు అందరు ఎవరెస్ట్కి వెళ్తున్నారు. లేకపోతే ఈస్టర్న్ మసాలా ఉంది, దాని బదులు ఎవరెస్ట్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఆనంద మసాలా కూడా వాళ్ళందరినీ 3 మ్యాంగోస్ కానివ్వండి, స్వస్తిక్ కానివ్వండి, కొన్ని రెగ్యులర్ కంపెనీస్ ఉన్నాయి ఎప్పటి నుంచో, RR, వీటిని వదిలేసి ఎవరెస్ట్కి వెళ్ళారు. ఎవరెస్ట్ ఇదేదో పెద్ద బ్రాండ్ బాగుంది, పేరు బాగుంది, మహేష్ బాబు యాడ్ ఇచ్చాడు, అన్ని అవి తీసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో కొంతమంది మన సెలబ్రిటీలు హౌస్ టూర్, హోమ్ టూర్, కిచెన్ టూర్ లాగా ఫ్రిడ్జ్ టూర్ కూడా చేస్తున్నారు. వాళ్ళు ఫ్రిడ్జ్ తీసి చూపి ఇక్కడ అన్ని ఇలా మసాలాలు ఉంటాయని అన్ని ఎవరెస్ట్ డబ్బాలే ఉంటున్నాయి. ఓహో, ఇంతమంది వాడుతున్నారా అనేలాగా ఉన్నది ఎవరెస్ట్, అక్కడ అట్లా వెళ్ళిపోయింది. సో ఈ బ్రాండ్ జనాలకు వెళ్ళింది అండ్ విదేశాలకు కూడా పాకింది. ఇండియా నుంచి సప్లై అవుతుంది విదేశాలకు కూడా. అయితే సింగపూర్ రీసెంట్గా స్టాక్ని వెనక్కి తీసుకెళ్ళండి అని ఒక ప్రకటన చేసింది. ఎందుకండి అంటే, హాంకాంగ్లోని సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు దీంట్లో ఇథిలీన్ ఆక్సైడ్ ఉంది. ఇథిలీన్ ఆక్సైడ్ పురుగుల మున్ను చంపడానికి వాడతారు పొలంలలో. అది ఎక్కువ మోతాదులో తీసుకుంటే ప్రమాదం, తక్కువ మోతాదులో తీసుకుంటే ప్రమాదం లేనప్పటికీ కూడా ఇది ఎంతకాలం ఎంత అనేది ప్రమాదమే. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక స్పూన్ వేసి ఆ రోజు 3కి వండుతున్నావు, ప్రమాదం ఏం లేదు. ఇథిలీన్ ఆక్సైడ్ అంటే అంతవరకు తినొచ్చు. అరే అంటే ప్రమాదం అని తెలిస్తే వీళ్ళు ఎందుకు కలుపుతారనే అనుమానం కూడా మనకు వస్తుంది. కొన్ని ఫార్ములాస్ ఎలా ఉంటాయంటే, ఫుడ్ విషయంకి వెళ్ళేసరికి అది ప్రమాదం అవుతుంది. రీజన్, ఇప్పుడు నువ్వు ఒక ఎవరెస్ట్ మసాలా డబ్బా ఇంతే ఉంటుందండి, 50 grams ప్యాకెట్, 50 or వాట్ ఎవర్ ఉన్నావు, ఇంత ప్యాకెట్. నువ్వేం చేస్తావు, మనం 4కి వండుతున్నాం కాబట్టి 1 స్పూనో 2 స్పూన్లో వేసావు, తిన్నాం మితంగా, ఓకే. ఒక క్యాటరింగ్ ఆర్డర్ వచ్చింది మన ఇంట్లో, పెళ్ళి, 500 మందికి వండాలి. అప్పుడు నువ్వు ఎవరెస్ట్ మసాలాలు ఎన్ని వేస్తావు, ఇన్ని వేస్తావు. అప్పుడు దాంట్లో ఇథిలీన్ ఆక్సైడ్ ఇంత ఉంటుంది. ఆ ఇంత మొత్తం ఆ వంటనంతా కూడా స్పాయిల్ చేసి నీకు పాయిజన్ చేస్తుంది. అది తిన్న వాళ్ళందరికీ వాంతులు అవుతాయి. అలా అంటే మితంగా తీసుకుంటే అమృతం, అమితంగా తీసుకుంటే విషయం అనేవి కొన్ని ఉంటాయి చూసావా, ఆ జాబితాలోకి ఇథిలీన్ ఆక్సైడ్ చేరింది. మనం ఇంట్లో వాడినంత వరకు ఓకే, నష్టమేం లేదు. ఎప్పుడైనా ఇంటికి అతిథులు వచ్చినా మనం ఒక 10 మందికి వండాలనుకుంటాం, కొంచెం ప్రమాదం అనొచ్చు. నిన్నటి నుంచి కొంచెం సొమ్మకు అప్సెట్లో ఉందండి అంటాం, దేనికంటే మనకు తెలియదు. అది బాగానే ఉన్నాయి, ఫుడ్ తిన్నాను, తర్వాత మజ్జిగ తాగాను, పప్పు తిన్నాను, అన్నీ బాగానే తిన్నాను, ఏమై ఉంటుంది, మేబీ ఆ పాన్ వల్ల అయి ఉండొచ్చు, లేకపోతే దాని వల్ల అయి ఉండొచ్చు, అసలు ఆ స్వీట్ వల్ల అయి ఉండొచ్చు, ఏదో అనుకుంటాం పడవు, కానీ అసలు విషయం తెలియదు మనకు దీనివల్ల అని. సో అది వాళ్ళు గుర్తించి ఇది మీ స్టాక్ అంతా వెనక్కి తీసుకోండి అన్నారు. అంటే నువ్వు అందులో కలిపినావు, ఎందుకో కలిపావు, దాన్ని ప్రిజర్వేటివ్గా వాడావో లేకపోతే టేస్ట్ కోసం వాడావో, వాట్ ఎవర్, నువ్వైతే దాంట్లో వాడావు, ఇంతే వాడావు.
ఆ ఇంత ఈ డబ్బా వరకు ఓకే, ఒకరిద్దరు తింటే ఓకే. మా దగ్గర ఫంక్షన్లు అవుతాయి. ఇప్పుడు ఒక హోటల్ ఆర్డర్ చేసింది, ఆ రోజు ఆ హోటల్లో బఫే మొత్తం ఎవరెస్ట్ మసాలా వాడు ఇంత వండుతున్నాడు. ఇంత వండినప్పుడు ఆ ఇన్సులిన్ ఆక్సైడ్ దాని పరిణామం అందులో ఇంత ఉంది. ఆ ఇంత ఫుడ్ అంతా ప్రభావితం చేస్తుంది. సో ఇప్పుడు మనకి సింపుల్ గా చెప్పాలి అంటే, మనం ఈ టాపిక్ మళ్ళీ మాట్లాడదాం దుబాయ్ వర్షాల గురించి. క్లౌడ్ సీడింగ్ కూడా అంతే. వీళ్ళు చేసే ఈ మన పెట్టడం కోసం ఈ కోల్డ్ ఐస్ ని పైకి పంపించినప్పుడు వాళ్ళవి చేస్తే వర్షం మేఘంలో కూడా బిందువులు నీటి బిందువులు ఉంటాయి సమూహం. అవి ఒకదానికొకటి అతుక్కున్నప్పుడు పెద్ద బిందువుగా మారుద్ది. ఆ పెద్దది దాని బరువు అక్కడ నిలుపుకోలేక కిందికి కురుస్తుంది. అలా కొన్ని వేల కోట్ల చుక్కలు కిందికి వస్తుంది దాని వర్షం. అప్పుడు మనకి అమ్మో అతలాకుతలం. ఆ 1-2 అటాచ్ అయితే ప్రమాదం ఏం లేదు. అంటే చిన్న ఎగ్జాంపుల్ అర్థమయ్యేలా ఉండాలని చెప్పా, అంతే, అంతమించి ఏం లేదు. దీనికి దానికి సంబంధమే లేదు. ఇప్పుడు ఇక్కడ కూడా ఇన్సులిన్ ఆక్సైడ్ గురించి మాట్లాడుకుంటే, నీ ఫుడ్ లో అది నువ్వు ఒక పరిణామంలో ఉంది, నువ్వు దాన్ని తిన్నావు అంతవరకు ఓకే. కానీ ఆ ఫుడ్ నువ్వు ఇంత వండినప్పుడే నీకు సేఫ్టీ. ఆరోగ్యానికి ఆరోగ్యం, నీకు దాంట్లో కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్, ఇంకా అన్ని ఎనర్జీ కూడా వచ్చేస్తుంది, బలం కూడా ఉంటది, వాట్ ఎవర్, మంచి జీర్ణం అవుతుంది, బాగానే ఉంటావు, హెల్తీగా ఉంటావు. నువ్వు దాన్ని మితంగా వండుతావు, ఒకనొక సిచ్యువేషన్ నీకు వస్తుంది. ఇప్పుడు మన ఇంట్లోనే సింపుల్ గా ఏం చేస్తామండి, టెంట్ వేసి మేకను కోస్తాం. 2 మేకలు కోసామనుకోండి, 2 మేకలు కోస్తే అది 200 మందికి, ఒక 50-100 మందికి ఇంత పెడతావు. దాంట్లో నువ్వు ఎవరెస్ట్ ప్యాకెట్లు 10 చింపేస్తావు, అంతే కదా. ఒక ఉప్పు ప్యాకెట్ వేసినట్టు, ఒక పెద్ద పసుపు వేసినట్టు ఎవరెస్ట్లు మసాలాలు 10 చింపేస్తావు. అది ప్రమాదం. అప్పుడు ఇంత అప్పుడు దాంట్లో ఇంత పరిణామం. ఫుడ్ విన్నట్టుగా దాన్ని ఎక్కువ రోజులు ఉండటం కోసం అని చెప్పేసి వాడేటువంటివి కామన్ గా జరుగుతూనే ఉంటాయి. సో ఇటువంటి వాటిని ప్రమోట్ చేయడం కోసం స్టార్స్ ని తోటి క్యాంపెయిన్ చేయడం కూడా కామన్ జరుగుతూనే ఉంటుంది. సో మహేష్ బాబు విషయానికి వచ్చేసరికి ఈ ఎవరెస్ట్ మసాలా మీద రిమార్క్ వచ్చేసరికి, ఈ మహేష్ బాబుకి ఒక స్టార్ వచ్చేసి ఇటువంటి వాటిలో చేశాడు అనేది ఒక రిమార్క్ వస్తుంది కదా, దీన్ని మనం ఏ విధంగా చూడాలి? ఇప్పుడు ఈ ఎవరెస్ట్ అనేది ఉంది, ఎక్కువ మంది ఎవరెస్ట్ అంటారు, ఓకే. తక్కువ మంది విలేజ్ స్థాయిలో చాలా మంది మహేష్ బాబు మసాలా లేదు, మహేష్ బాబు మసాలా అది, అదంతా ఎవరెస్ట్ మసాలా కాదు, మహేష్ బాబు మసాలా. మహేష్ బాబు మసాలాని మొత్తం వెనక్కి ఇచ్చారు, పురుగుల మంది ఉందంట, మహేష్ బాబు మసాలా అంతే. ఇప్పుడు సంతూర్ సోపు బాగాలేకపోతే సంతూర్ బాగాలేదంటారు, మహేష్ బాబు సబ్బు. యూ అండర్స్టాండ్? అట్లా వీళ్ళు అంటే ఆ తారలు దాన్ని ప్రమోట్ చేయడానికి వస్తారు కాబట్టి వీళ్ళనే ఫస్ట్ హెడ్ గా చూస్తా. ఇప్పుడు విమల్ గుట్కా, పలుకులలో కేసరి, మనకు మొత్తం హైదరాబాద్ అంతా ఎవరెవరండి మహామహులు, షారూక్ ఖాన్, అక్షయ్ కుమార్, విమల్ పలుకులలో కేసరి. అది ఆరోగ్యానికి హానికరమే. సంథింగ్ ఇట్ హ్యాపెన్స్. అంటే మనం వాళ్ళని అంతమందిని చూసి కొనేస్తానే ఉంటారు. అవి ఎట్లా అందరు నమిలి రోడ్లంతా ఉమ్ముతా ఉంటారు, చిచ్చోరగాళ్ళందరూ ఇంత ఎర్రగా ఉంటారు వాళ్ళ నోరులన్నీ. అది తినకూడదు, బట్ క్యాంపెయినింగ్ కి వీళ్ళని ఉపయోగించుకుంటున్నారు. దాన్ని మనం ఏం ఇప్పుడు మనంత ఎందుకు, మొన్న క్రికెట్ బెట్టింగ్ యాప్ కూడా ప్రముఖులందరూ ప్రమోట్ చేశారని చాలా మందికి నోటీసులు ఇవ్వాల, 2,500 కోట్ల కుంభకోణం, అవన్నీ ఇంతే. దీన్ని సామాజిక కోణంలో చూడాలా? ఇప్పుడు జరిగింది ఎవరెస్ట్ మసాలా కాబట్టి, మహేష్ బాబు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, మహేష్ బాబు యాడ్స్ తో రెవెన్యూలో వచ్చే డబ్బులు మొత్తాన్ని కూడా చిన్నపిల్లల గుండెల ఆపరేషన్ల కోసం వాడుతున్నారు. అది చాలా గొప్ప మనసుతో ఉండి చేసేది, దానికి కష్టపడతారు ఆయన. అంతేకాదు వచ్చిన ప్రతి ఒక్క యాడ్ కంపెనీ వాళ్ళు ఏ విధంగా తయారు చేస్తున్నారు, 10 రోజులు తయారు చేసి దాంట్లో ఏం వేస్తున్నారు అనేటువంటి మానిటరింగ్ అయితే ఆయన చేయడం ఇంపాసిబుల్ కదా. ఇంపాసిబుల్, కానీ వీ హ్యావ్ టు అండి. అంటే మారుతున్న కాలంలో ఒకప్పుడు అంటే పర్లే, ఇప్పటికీ కూడా మనం లక్స్ వాడుతున్నాం, ఫేర్ అండ్ లవ్లీ వాడుతున్నాం. 6 వారాలలో వికసించే వంటి ఛాయ్ ఎవరికి రాలా, 60 ఏళ్ల నుంచి ఉంది ఆ కంపెనీ. అవునా? మొన్న కంపెనీ పేరు కూడా మార్చింది, గ్లో అండ్ లవ్లీ అని. ఫేర్ అండ్ లవ్లీ ఈజ్ నౌ గ్లో అండ్ లవ్లీ. మళ్ళీ అదే 6 వారాల్లో వికసించే వంటి ఛాయ రాదు. అండ్ పైగా మొహానికి ప్రమాదమే అది. అండ్ ఎడిక్ట్ అయిపోతున్నారు. ఇంకా చెప్పాలంటే చాలా రకాల టీ, డస్ట్ టీ, ఆటి ఈటీ అని, అది కూడా ప్రమాదమే. అడిక్ట్ అయిపోతున్నాడు మనిషి. సాయంత్రం 6 గంటలకు 5 గంటలకు టీ తాకపోతే హెడేక్ వస్తుంది చాలా మందికి. పీపుల్ ఆర్ గెట్టింగ్ ఎడిక్టెడ్. సబ్బులకు కూడా అంతే, వాళ్ళు ఎడిక్ట్ అయిపోతున్నారు. మళ్ళీ వేరే సబ్బు వాడితే ఒంటికి పడట్లా, ఒక అలవాటుగా దాన్ని యూటిలైజ్ చేసుకుంటా జనాలు వాడుతున్నారు. సేమ్ అలాగే ఎవరెస్ట్ కానీ ఇంకేమైనా కానీ కొన్ని కంపెనీలు
వీళ్ళు కూడా స్టార్లు ఏం చేయాలంటే ముందు మనం ఏమైనా యాడ్ చేస్తున్నాం అంటే ఇప్పుడు ఆ పెప్సీని నేను చెయ్యను అందులో అది ఉంది ఇది ఉందని ఒక స్టార్ చెప్పినట్లుగా వీళ్ళు కూడా దీనికి ఇంగ్రీడియంట్స్ ఏంటండి, మీరు ఏం వాడుతున్నారు, ఏమైనా ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి, ఇది ప్యూర్ ఆర్గానిక్ కాదా? ఎందుకంటే ఇవాళ రేపు ఎక్కువ ఆర్గానిక్ స్టోర్లు ఉన్నాయి, సేంద్రియ ఎరువులతో పండించాము, బాబా ఫాలేకర్ గారి మెథడ్ లో పండించాము, ఇలా ఉంది అలా ఉంది అని చెప్పుకుంటూ వస్తున్నారు కదా, ఎరువులు లేకుండా రసాయనాలు లేకుండా ఈ టొమాటో ఈ మసాలా అని. ఇన్ని ఆర్గానిక్ స్టోర్లు అందుబాటులోకి వచ్చాక కూడా ఇంకా మన రెగ్యులర్ ఇన్స్టెంట్ ఉన్నాయి, ఎన్టీఆర్లు కానివ్వండి, ఆచీలు గీచీలు ఎన్నో ఇన్ని కంపెనీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంకా ప్రిజర్వేటివ్ మెథడ్ ని అనుసంధిస్తూ ఎప్పటి నుంచో ఉన్నారు వీళ్ళు మార్కెట్ లో. అని వాళ్ళ యూనిట్లు కూడా అంత పెద్దవి, పెద్ద యూనిట్ అది అంత మసాలా నువ్వు నీరు ఆర్గానిక్ పద్ధతులు అవన్నీ చేసేది ఉండదు. స్విచ్ నొక్కితే గబగబా ఇంగ్రీడియంట్స్ వెళ్ళిపోతే అది అటు వెళ్ళిపోతుంది ఇటు వెళ్ళిపోతుంది, ఇట్లా అదే ప్యాక్ చేసి పంపిస్తుంది, అదే నీట్ గా డబ్బాలు చేసేసి బాక్స్ లో పెట్టి ఇచ్చేస్తుంది నీకు. డైరెక్ట్ ఆ బాక్స్ తెచ్చేయడమే. నువ్వు అంత పెద్ద యూనిట్ మీద ఇన్వెస్ట్ చేసుకున్నావు, ఇప్పటికిప్పుడు దాన్ని మూయలేవు, నువ్వు దానికి కొన్ని కోట్లు వెచ్చించావు, పెద్ద ఫ్యాక్టరీ. కాకపోతే ఇంగ్రీడియంట్స్ విషయాల్లో మరి అది ఉండాలి నీకు. బెస్ట్ బిఫోర్ 12 months, బెస్ట్ బిఫోర్ 6 months, బెస్ట్ బిఫోర్ 3 months అని వేస్తున్నావు కదా. దీంట్లో వీళ్ళు ఒక పని చేయొచ్చు, నిజంగా బెస్ట్ బిఫోర్ 6 months ఉంటే నువ్వు బెస్ట్ బిఫోర్ 3 months వేసుకో, అంటే ప్రొడక్టివిటీ ఎక్కువ పెంచుకో, 3 నెలలకే పెట్టు, 1 నెల 2 నెలలు తక్కువకే పెట్టు, తప్పే ఉంది, వాళ్ళ ఆరోగ్యం పాడవదు. అండ్ స్టార్లు కూడా కొంచెం చూసుకోవాలి, ఎందుకంటే ఎప్పుడన్నా ఏదన్నా అయ్యి ఉండొచ్చు. మహా ప్యారడైజ్ బిర్యానీ అంటారు, దాంట్లో ఏదో పురుగులు అంటారు, KFC అంటారు, దాంట్లో పురుగులు అంటారు. అన్ని దగ్గరుండి చూసుకోలేము, అప్పుడప్పుడు అవుతానే ఉంటాయి, చెప్పలేము అన్ని సక్రమంగా జరుగుతాయి అని. సమ్ టైమ్స్ ఇప్పుడు KFC లో ఎందుకు పురుగులు ఉంటాయి అంటే కూడా అది వారి తప్పేం కాదు, అది ఫ్రోజన్ మీట్ ఫ్రోజన్ పద్ధతిలోనే సప్లై అవుతా ఉంటది. అప్పుడప్పుడు ఫ్లక్చుయేషన్ గురవుతుంది. ఎక్కడ అంటే కొన్ని చోట్ల అప్పుడు కరెంట్ ఉండకనో ఒక పూట కరెంట్ ఉండదు, అవన్నీ మళ్ళీ ఇట్లా అయిపోతాయి. మళ్ళీ వెంటనే కరెంట్ వచ్చింది, మళ్ళీ ఫ్రీజ్ అయిపోయింది. ఎప్పుడైతే కరెంట్ పోయి మళ్ళీ అది ఫ్రీజ్ అయిందో ఆ టైంలో చిన్న బ్యాక్టీరియా జమ అవుతుంది. ఆ బ్యాక్టీరియా ఇంప్రూవ్ అయ్యి లోపల పురుగులాగా తయారవుతా ఉంటది, నీ సప్లై మాత్రం పోతూనే ఉంటది. అది డెలివరీ అయిన తర్వాత వాడు ఫ్రిడ్జ్ లో పెడతాడు, వచ్చిన వెంటనే ప్యాకెట్ కోసం ఉండడు, ఫ్రిడ్జ్ లో పెడతాడు. వాడు ఒక 3 వారాలు 2 వారాల తర్వాత ఆ ప్యాకెట్ తీసాడు, ఎందుకంటే దాని మీద డేట్ ఉంది, ఇంకా నెలైనా వాడుకోవచ్చు నువ్వని. ఆ టైంలో దాన్ని తీసి వండినప్పుడు లోపల ఆ బ్యాక్టీరియా ఆల్రెడీ డెవలప్ అయ్యి కస్టమర్ కి లోపల పురుగులు వచ్చేస్తాయి. పాపం వీడి తప్పేం లేదు, వీడు కావాలని పురుగులు అయితే వేయడు, అది అందులో పురుగు జమ అవ్వాలని కూడా ఉండదు. సమ్ టైమ్స్ అంటే ఫ్రోజన్ ఫుడ్ ప్యాకింగ్ నుంచి డెలివరీ వరకు ఫ్రోజన్ గానే ఉండాలి. సూపర్ మార్కెట్ లో పెడతారు మీరు, ఫ్రోజన్ ఫ్రిడ్జ్లు ఉంటాయి కదా, ఫ్రోజన్ మీట్స్ ఉంటాయి కదా, వాడు ఎప్పుడు దాన్ని ఫ్రోజన్ పెట్టాలి, అలాగే ఉండాలి. ఒక్కరోజు కరెంట్ పోయినా లోపల చిన్న బ్యాక్టీరియా జామ్ అవుతుంది, మళ్ళీ కరెంట్ వస్తుంది, నష్టం అది మళ్ళీ గట్టిగా అవుతుంది. కానీ ఉండిపోయిన బ్యాక్టీరియా మాత్రం లోపల తెలియకుండా డెవలప్ అవుతా ఉంటది. అనుకోకుండా మన పచ్చళ్ళు బూజు పట్టినట్టు చిన్నగా మొత్తం ఆయిల్ లెవెల్ ఉంటది, అప్పుడప్పుడు మనం మర్చిపోతాం, ఒక్క ముక్క బయటకు వస్తుంది, దానికి చిన్నగా వైట్ గా ఏదో ఉంటది, మనం చూడడం పట్టించుకోము, అది మళ్ళీ లోపల బ్యాక్టీరియా జమ అవుతానే ఉంటది, ఇట్ స్ప్రెడ్ అవుతా ఉంటది. అలా అయితే మీరు స్టార్స్ కి మీరు చెప్పేది ఏంటి, ప్లస్ కామన్ ఆడియన్స్ కి మీరు చెప్పేది ఏంటి, కామన్ జనాలకంటే అందరూ ఈ మధ్య ఆర్గానిక్ అలవాటు పడి ఇన్స్టాగ్రామ్లలో ఫేస్బుక్ లో చూసి అవే ఆర్డర్ చేసుకుంటున్నారు. ఎక్స్పెన్సివ్ అనుకునే వాళ్ళే సూపర్ మార్కెట్లకు వెళ్తున్నారు, ఇవి డిస్కౌంట్లలో వస్తాయి కదా, బై 1 get 1 వస్తాయి, ఆర్గానిక్ ఇవ్వడు. ఇప్పుడు కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ 500 300 నుంచి 500 పెడితేనే మనకు 1 లీటర్ వస్తుంది. వుడ్ ప్రెస్డ్ ఆయిల్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్ మనకి 89 రూపాయల నుంచి 110 రూపాయలకు వచ్చేస్తుంది. అండ్ అప్పుడప్పుడు దాంట్లో ఆ స్టోర్ లో ఏమైనా డిస్కౌంట్ ఉంటే అవి ఇంకా తక్కువకి వస్తాయి. సో అవే వాడుతున్నారు, అయిపోతుంది. 5,000 గ్రోసరీస్ వచ్చేసి 2 నెలలకు సరిపడే సరుకులు. ఈ ఆర్గానిక్ అని కోల్డ్ ప్రెస్డ్ అని వుడ్ ప్రెస్డ్ అని వెళ్తే నాకు 15,000 20,000 అవుతుంది, అది మనలాంటి వాళ్ళకి కాదులేరా అని చెప్పి వీటికి అలవాటు పడుతున్నారు. అండ్ అందులోనూ ఈ ఆర్గానిక్ కి ఎవరు ప్రమోషన్ ఉండదు, అమ్మేవాడే
వాడి మొహం చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అమ్ముతాడు, రేట్ ఎక్కువ. వీటిని అట్లా కాదు కదా, ఇది వెంటనే మహేష్ బాబు అందరూ ఆలియా భట్ రణ్వీర్ సింగ్ లాంటి యాడ్లు వేస్తాడు, ఇది కొనండి అని చెప్పేసి. సో ఇక్కడికి వచ్చేస్తారు వీళ్ళు. ఆ స్టార్లు కూడా ఆ డబ్బులకు ఆశపడే చేస్తారు, ఎందుకంటే వాళ్ళ యూనిట్ లార్జ్ స్కేల్ కాబట్టి ఎక్కువ మోతాదులో డబ్బులు ఇస్తారు. వాళ్ళు ఇలా పట్టుకుంటే చాలు ఇతను కోట్లు వచ్చేస్తాయి. వాళ్ళ తర్వాత ఆ డబ్బుల్ని స్వచ్ఛంద సేవలు చేసినా ఇక్కడ మాత్రం బ్యాడ్ అయిపోతున్నారు. ఓకే 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 ఇదండి ఈరోజు మనం ఏదైతే ఎవరెస్ట్ మసాలా విషయంలో మహేష్ బాబు గారి మీద విమర్శలు వస్తున్నాయో ఆ విషయం గురించి మాట్లాడిన సందర్భం ఇది. సో ఇంకో టాపిక్తో మళ్ళీ మాట్లాడదాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.